జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్. మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తాను వినండి. మేము అటు రిచ్ కాదు, అటు పూర్ కాదు, జస్ట్ మిడిల్ క్లాస్లోనే, పేర్లోనే మిడిల్లోనే ఉంది. సో నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు లైక్ పుడితే రిచ్ ఫ్యామిలీలో పుట్టాలి, లేకపోతే పూర్ ఫ్యామిలీలోనే పుట్టాలి. ఎందుకంటే మీరు రిచ్ ఫ్యామిలీలో పుట్టుంటే మీకు తెలుస్తుంది, అరే నేను పోయి అది కొనుక్కోగలుగుతాను, నాకు ఆ స్తోమత ఉంది అని తెలుస్తుంది. అదే పూర్ ఫ్యామిలీలో పుట్టుంటే లేను లేక పుట్టుంటే మీకు తెలుస్తుంది, అరే మనము దానికి అంత స్తోమత మన దగ్గర లేదు అని చెప్పి. కానీ మిడిల్ క్లాస్లో మాకు అంత స్తోమత ఉంది పోయి కొనుక్కోనికి, కానీ మేము కొనం. ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. అరే దాంట్లో పెట్టాల్సిన పైసలు రేపొద్దున ఫ్యూచర్కి పనికొస్తాయి ఏమో, ఇప్పుడు దాంతో అవసరం ఏముంది, తర్వాత చూసుకుందాంలే అని చెప్పి వదిలేస్తాం. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లైఫ్ అంత ఈజీ ఉండదు. సాక్రిఫైజెస్ ఏ చిన్న విషయానికి వచ్చినా సాక్రిఫైజెస్ చేయాలి. ఎప్పుడు మేము ఓవర్ సైజ్ బట్టలే ఉంటాం. ఎందుకంటే రేపు పొద్దున ఫ్యూచర్లో పిల్ల లావ్ అవుతుందో, సన్నగా అవుతుందో, లావ్ అవుతుంది కదా, అందుకనే ఆ సైజ్ కని చెప్పి. అయినా ఇప్పుడు ఒకవేళ అక్క చెల్లెళ్ళు ఉంటే, అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నా సరే, మేము బట్టలు బయట వేరే వాళ్ళకి ఇవ్వం. అక్క బట్టలు చెల్లెలు వేసుకుంటాం, చెల్లెలు బట్టలు అక్కలు వేసుకుంటాం. అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్ కూడా అంతే. అక్క బుక్స్ చెల్లెలు వాడుకుంటుంది, అన్న బుక్స్ తమ్ముడు వాడుకుంటాడు. అండ్ దట్స్ ఆల్. వీ లివ్ ఇన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్టలు కూడా బర్త్డేకి, పండగకి కొనుక్కుంటాం మేము. అండ్ బిర్యానీ తినాలన్నా ఆలోచిస్తాం మేము. ఏదైనా ఫెస్టివల్ కానీ, ఫెస్టివల్ కాదు, బర్త్డేకే పోయి బిర్యానీలు తెచ్చుకుని తింటాం. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంత ఈజీగా గివప్ ఇవ్వం. మేము ఏదైనా అనుకుంటే దాన్ని సాధించి తీర్చే మేము చూపిస్తాం. చాలామంది ఎగతాళి చేస్తారు, రిలేటివ్స్, ఫ్యామిలీస్, అరే వీడి ఇల్లు అట్లా ఉంది, వీడు అది చేస్తుండు, ఇది చేస్తుండు అని చెప్పి. అది విని 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 పెరిగిన పిల్లలం మేము మా పేరెంట్స్ లైఫ్ చేంజ్ చేయాలనుకుంటాం. డెఫినెట్లీ మేము చేంజ్ చేస్తాం, ఎందుకంటే ఆ సత్తా మాలో ఉంది కాబట్టి. అండ్ చాలా పేరెంట్స్ మా కోసం చాలా సాక్రిఫైజెస్ చేశారు. ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి, అరే కనీసం నేను ఇది చేయలేకపోతున్నా, నా కొడుకు కూతురు అని ఇది చేస్తారు అని చెప్పి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత ఈజీగా ఉండదు, చాలా చాలా ఉంటాయి. అండ్ మాకు మనీ వాల్యూ చాలా అంటే చాలా 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 తెలుస్తుంది. అంత ఈజీగా మేము రూపాయిలా ఖర్చు పెట్టలేము, వేరే వాళ్ళు ఖర్చు పెట్టినట్టు. ఒక టీ, కాఫీ తాగాలన్నా ఆలోచిస్తాం. అంతెందుకు మూవీకి వెళ్ళాలన్నా ఆలోచిస్తాం. అరే రేపొద్దున అందులో చూసుకోవచ్చులే, ఇందులో చూసుకోవచ్చులే, ఓటీటీలో వస్తుంది, అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చులే, ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చులే అని చెప్పి ఆగుతాం. అంత ఈజీ కాదు బ్రో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే. చాలా ఉంటాయి. రిలేటివ్స్ ఏదో అంటారు, మీరు ఇది చేయలేరు, మీరు అది చేయలేరు అని చెప్పి. అయినా మేము దేనికి తగ్గం. మేము ఏంటో చూపించే తీరుతాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ సక్సెస్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే దేవుడు కూడా చూసి ఆశ్చర్యపోతారు తెలుసా. అంత ఈజీగా గివప్ ఇవ్వం. ఎందుకంటే మేము ఒకవేళ మేము అనుకుంది జరిగితే మా పేరెంట్స్ లైఫ్ స్టైల్ మారుతుంది, మా సిబ్లింగ్స్, అన్న తమ్ముళ్ళ, అక్క చెల్లి లైఫ్ స్టైల్ మారుతుంది, ఒక జనరేషన్ లైఫ్ స్టైలే మారుతుంది అని ఆలోచించి కష్టపడతాం. అంత ఈజీ కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. ఒకటి కావాలంటే చాలా అంటే చాలా చాలా యుద్ధం చేయాలి. అండ్ అంత ఈజీగా గివప్ ఇవ్వం. అరే ఇది తక్కలేదు కదా, వదిలేసేద్దాం, లైట్ తీసుకుని నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనేదే ఉండదు. చేస్తూ ఉంటాం, చేసి తీరుతూనే ఉంటాం అప్పుడు అది సాధించే వరకు. సో ఈసారి ఏదైనా మిడిల్ క్లాస్ అబ్బాయిల గురించి లేకపోతే అమ్మాయిల గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మీరు ఇది చేయలేరు అనే విషయాలు మేము చేసి చూపిస్తాం. అండ్ మా పేరెంట్స్ ఏమన్నా ఒక్కొక్కడికి నరికేస్తాం వాడిని మాటలతో. So don't think middle class family is just a family.